ఆయన చెవులకు మన ప్రార్థన ప్రవేశించకుండా, ఆయన మన ప్రార్థన ఆలకించకుండా అడ్డొచ్చేది మన దోషం, మన పాపం. ప్రియులారా, గొల్యాతు స్పిరిట్ ఏం తెలుసండి? దేవునికి మనకు మధ్యలో అడ్డొస్తాడు. ఇదే పాపం. ఈ దోషాన్ని మనం జయించాలి, ఈ పాపాన్ని మనం జయించాలండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. దేవునికి, ఆయన కృపకు మనల్ని దూరం చేసే పరిస్థితి ఏంటి? దేవునికి మన మధ్యలో నిలబడే ఆ సమస్యలు ఏంటి? మనం గుర్తించి వాటి మీద మన విజయం సాధించాలి. ప్రియమైన వాళ్ళ రాజకీయ నాయకులు ఎందరో అద్భుతమైన ప్రసంగాలు చేస్తారు. మోటివేషన్ స్పీకర్స్ చాలామంది ఉన్నారండి. అద్భుతమైన మోటివేషన్ ఇస్తారు. వాళ్ళు చెప్పే మాటలకి నరాలని జువ్వు అంటది. వెంటనే చదువులేని వాడు కూడా వెంటనే చదవాలని అనిపిస్తుంది. అర్థమైందండి? పొట్టోడు కూడా 6 అడుగులు ఎదిగిపోవచ్చేమో అని అనిపిస్తుంది. 150 కేజీ బరువులు ఉండేవాడు కూడా 65 కేజీలుగా మారిపోవచ్చేమో అనిపిస్తుంది. అట్లాంటి స్పీచ్ ఇస్తూ ఉంటారు. మీరేం కలవరపడద్దు, భయపడవద్దు, తగ్గడం పెద్ద విషయమేం కాదు. ఏంటండి, ఆకుకూరలు తినండి, ఏంటండి, ఆవులాగా అరవండి, ఏదో ఒకటి చెప్తారు. అవన్నీ విని మనం వెంటనే అమ్మో ఇంకేముంది, నేను 150 కేజీలు ఉన్నాయి, నాకేం బాధ లేదు అని మనకు అనిపిస్తుంది. కానీ ఎవరైనా పాపాన్ని గురించి బోధిస్తారా? పాపం చేయొద్దు, ఆజ్ఞ అతిక్రమమే పాపం, ప్రార్థన చేయకపోవడమే పాపం. పాపం విచక్షణ జ్ఞానం లేకుండా చేస్తుంది నిన్ను. పాపం నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మాటలు ఎవరు చెప్పరు. లోకల్ గొప్ప గొప్ప నాయకులు ఉన్నారండి. వాళ్ళు దేశ వృద్ధి కోసం, అభివృద్ధి కోసం ఎన్నెన్నో మాటలు చెప్తారు. కానీ దేశంలో ఉన్న పాపాన్ని గురించి హెచ్చరించి పాపాన్ని విడిచిపెట్టమని బోధించగలిగిన చోటు ఏదైనా ఉందంటే అది దేవుని మందిరం మాత్రమే. చెప్పలు కూడా మందిరం గట్టిగా గట్టిగా హల్లెలూయా. పాపాన్ని గురించి ప్రకటిస్తారు, పాపాన్ని గురించి హెచ్చరిస్తారు. పాపం చేయొద్దు, పాపం చేయొద్దు అని ఇక్కడ బోధించడం జరుగుతుంది. కనుక దేవుని మందిరానికి వచ్చి మనం ఆ పాపాన్ని గురించిన విషయాలు తెలుసుకొని వాటి మీద మన విజయం సాధించాలి. కొంతమందికి మార్పు ఉండదు, కొంతమందికి మార్పు ఉండదండి. స్మోకింగ్ చేస్తున్నాడు ఒక బ్రదరు. ఎన్నిసార్లు చెప్పిన వినలండి. ఆ మధ్యకాలం ప్రమాదం జరిగింది, చెయ్యి తెగిపోయింది. చెయ్యి లేదు, ఇప్పుడు సిగరెట్ ఉంది కానీ చెయ్యి లేదు. ఒకప్పుడు చెయ్యి ఉంది, సిగరెట్ మానేసే. చెయ్యి ముఖ్యమా సిగరెట్ ముఖ్యమా అంటే మారదాంలే, చూద్దాంలే, చేద్దాంలే అని ఆ గొల్యాతుని జయించలేకపోయాడు. దేవునికి తనకు మధ్యలో ఆ పాపం అడ్డుగా వస్తూనే ఉందండి. దాన్ని జయించు బ్రదర్, అప్పుడే నీ ప్రార్థన దేవుడు వింటాడు, దాని మీద విజయం సాధించండి బ్రదర్ అని చెప్తుంటే మార్పు చెందలేకపోయారండి. చివరికి సిగరెట్ పొట్లాలు ఉన్నాయి కానీ సిగరెట్ కాల్చడానికి చెయ్యి లేదు, పోగొట్టుకున్నాడు. దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు దేవునికి నీకు మధ్యలో ఏదో సమస్య వస్తుంది. అందుకే దేవుని సన్నిధి నువ్వు సమీపించలేకపోతున్నావు. అందుకే నీ ప్రార్థన దేవుడు వింటలేదు. అందుకే నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదు. సంథింగ్ ఏదో నీకు దేవునికి మధ్యలో అడ్డుంది, దాన్ని తొలగించుకోవాలి. దేవునికి ఆదాము అవ్వమ్మకు మధ్యలో వచ్చింది ఎవరు వచ్చారండి? సర్పం వచ్చింది. దేవునికి ఆదాము అవ్వమ్మకు మధ్యలోనికి సర్పం వచ్చింది. వెంటనే ఆ సర్పాన్ని గద్దించి ఆ సర్పం మీద విజయం సాధించాల్సింది వాళ్ళు ఆ పని చేయలే. ఉంటుందిలో ఒక మూల మీద పడి ఉంటుంది. ఆ సర్పం ఏం చేస్తుందని అనుకున్నారండి. ఆ సర్పం చివరికి దేవునికి వాళ్ళు దూరం అయిపోయేటట్లు చేసింది, కృపకు దూరం అయ్యేటట్లు చేసింది. గలతీ సంఘాన్ని గురించి మనం చూస్తే ఆ గలతీ సంఘాన్ని గురించి దైవజనుడు, మీరు అవసరమైతే మీ కళ్ళైన ఊడబెరికి నాకు ఇస్తారు. ఆత్మానుసారంగా ఆరంభించిన వాళ్ళు ఆత్మానుసారంగా ఆరంభించి శరీర సంబంధంగా ఎందుకు వాళ్ళు ముగించవలసిన పరిస్థితి వచ్చిందంటే ఈ ఆత్మానుసారమైన అనుభవానికి శరీరానుసారమైన అనుభవానికి మధ్యలో ఏం జరిగిందని ఆలోచిస్తే ప్రియులారా, కపటమైన బోధలు, దుర్బోధ ఎవరో ప్రవేశించారు. స్వచ్ఛమైన మనసుతో దేవుని ఆరాధించేవాళ్ళు గలతీ సంఘస్థులు ఆత్మానుసారంగా ఆరంభించారు. క్రీస్తు సిలువ వేయబడినట్లు వాళ్ళ కన్నులలో ప్రదర్శించబడ్డారు. మరి అంత తొందరగా ఎందుకు లోకవైపుకు వెళ్ళారు? కృపకు ఎందుకు దూరం అయిపోయారు? ధర్మశాస్త్రాన్ని ఎందుకు మరలా ఫాలో అవ్వడం ప్రారంభించారు? ధర్మశాస్త్ర యొక్క పద్ధతులు వాళ్ళు అనుసరించడానికి కారణాలు ఏంటని ఆలోచిస్తే మధ్యలో ఎవరో ప్రవేశించారు, ఏదో దుర్బోధనలు బోధించారండి. స్వచ్ఛమైన మనస్సు ఆరాధించే వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. అందుకే
మనం ఆలోచించాలి, జాగ్రత్త పడాలి. ఏ దుర్బోధలకు మన చోటు ఇవ్వకూడదండి. కొందరు దురద చెవి గలవారై ఆరోగ్యకరమైన బోధ వాళ్ళకి నచ్చదు. దురద చెవి గలవారై వాళ్ళకు అనుకూలమైన బోధకులను కొంతమంది ఏర్పాటు చేసుకొని వాళ్ళకు అనుకూలమైన బోధ, వాళ్ళకి నచ్చిన బోధ, వాళ్ళకి మెచ్చిన బోధ బోధిస్తే వాళ్ళకి బాగా ఇష్టంగా ఉంటుంది. మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, పరిశుద్ధాత్మను పొందండి. చెడుని స్వీకరించొద్దు, చెడును సేకరించొద్దు, అపవిత్రతను రానియొద్దు. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి. ఎంతవరకు ఉపయోగించాలి అంతవరకు ఉపయోగించాలి. చెడుకు చోటు ఇవ్వద్దు, సాతానికి సింహాసనం వేయొద్దు. ఇవన్నీ చెప్తుంటే నచ్చదు కొంతమందికి. ఎందుకంటే సెల్ ఫోన్ వీళ్ళ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. సెల్ ఫోన్ వీళ్ళ లైఫ్లో ఒక ముఖ్యమైన భాగమైంది. రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ చూస్తేనే పడుకుంటారు, ఉదయాన్నే లేచిన వెంటనే ఫోన్ చూస్తారు. అవునో కాదు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు రాత్రి పడుకునేటప్పుడు చివరిగా మీరు ఎవరితో మాట్లాడి పడుకుంటారంటే ఫోన్తోనే. చివరికి మీరు ఎవరిని చూసి పడుకుంటారంటే ఫోన్ చూసే పడుకుంటారు. ఉదయాన్నే లేచిన వెంటనే మీరు ఎవరి ముఖం చూసి లేస్తారంటే ఫోన్ చూసే మీరు లేస్తారు. ఇది సత్యం. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా ఇది సత్యం అండి. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. తల దగ్గర ఉంటుంది ఫోను. ఇంటర్నెట్ కానీ ఆగిపోని ఎంతమంది పిచ్చోళ్ళు తేలుతారో తెలియదు. ఇక్కడ నేను ప్రపంచం గురించి చెప్పట్లా. వైఫై కానీ ఆగిపోని, ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ఆగిపోనండి, ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది ఏంటండి జుట్టు విర్రబోసుకొని వైఫై కావాలి, నాకు వైఫై కావాలి, ఎక్కడుంది వైఫై, ప్లీజ్ బ్రదర్ మీ దగ్గర వైఫై ఉందా అని తిరిగే రోజులు రాకపోతే నన్ను అడగట్టి. ఎందుకంటే అంతగా ఎడిక్ట్ అయిపోతున్నారు, దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు ఈరోజు కొంతమంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీకు దేవునికి మధ్యలో ఎవరు రాకూడదు. నీకు దేవుడు, దేవుడికి నీవు. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరమును విని నాకు తలుపు తీసినడలా నేను లోపలికి వస్తాను, నేను అతనితో, అతడు నాతో భోంచేస్తాడు. అంతే. అయ్యా వడ్డించడానికి ఎవరన్నా పిలవనంటే ఎవరు అవసరం లేదు, మేమే వడ్డించుకుంటాం. ఆమె చెప్పండి గట్టిగా. అయ్యో మరి నీకు మంచినీళ్ళు ఇచ్చేదానికి ఎవరు అవసరం లేదు, అతనితో నేను, నాతో అతడు. ప్రైజ్ లార్డ్. నీకు ఆయనకి మధ్యలో ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు. అది ఎవరైనా కావచ్చు. అందరితో ప్రేమగా ఉండండి. కానీ దేవుని సమ్ముఖానికి వచ్చేసరికి నీవు దేవుడు, దేవుడు నీవు. మూడో మనిషికి అక్కడ చోటు అవసరం లేదు. అదే ఐక్యత. ఈరోజు దేవునికి మనుషుల మధ్యలో పాపం ప్రవేశిస్తుంది, దేవునికి మనుషుల మధ్యలో పాము ప్రవేశిస్తుంది. గలతీ సంఘంలో దుర్బోధ ఒకటి బయలుదేరింది. అది వాళ్ళని దేవుని ఎడలో వాళ్ళకున్న సరళత నుండి, పవిత్రత నుండి తొలగిపోయేటట్లు చేసింది. పౌలు గారు అందుకే కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ భయపడతాడు. పవిత్రురాలైన కన్య కనగా ఒకడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పించవలని మిమ్మల్ని ప్రదానం చేసి తిని నా భయమంతా ఏంటంటే అవ్వమ్మ లాంటి వాళ్ళే సర్పం కుయుక్తి చేత మోసం చేసింది కదా. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి మీరు ఎక్కడైనా తొలగిపోతారేమో నేను భయపడుతున్నాను. ఓ దైవ సేవకుని భయం. ఉపదేశం చెప్పి, వాక్యం చెప్పి ప్రభు వైపు త్రిప్పాము కదా. దుర్బోధకుడు లేకపోతే దుర్బోధ, ఉపదేశానికి వ్యతిరేకమైన బోధ, వాక్యానికి వ్యతిరేకమైన బోధ, దైవ సేవకులకు వ్యతిరేకమైన బోధ ఎక్కడ ప్రవేశించి మిమ్మల్ని కలవరపరుస్తుందో అని భయపడుతున్నానని. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా.